హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఎక్కువ ఫైబర్ ఉన్న పెసలతోటి చక్కగా ఈవినింగ్ స్నాక్ చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్ అనడం కంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. చాలా మంచి స్నాక్, పైగా చాలా ఫైబరు హెల్తీ రెసిపీ అండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇట్లా తీసుకున్నారనుకోండి, చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి మంచిగా ఉంటాయి. నేను తీసుకున్నది పెసలు, బద్ద పెసలు ఉంటుంది కదండి, అవి తీసుకున్నాను. కప్పు పెసలను నానబెట్టుకోవాలి. వీడియో చూసే ముందు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. పప్పు అంతా కూడా వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 1 అవర్ నానితే సరిపోతుందండి. చాలా త్వరగానే ఈ పప్పు అనేది నానిపోతుంది. చూడండి, 1 అవర్ తర్వాత పప్పు అంతా కూడా నానిపోయింది. అయితే ఈ పొట్టు ఉంది కదా, దీని మీద పొట్టును మనం జస్ట్ అలా కడిగి కొంచెం వాటర్ తీసుకున్నాం అనుకోండి, పైన పొట్టు అంతా కూడా వచ్చేస్తుంది. మీకు కావాలి అంటే పూర్తిగా పొట్టు ఉంచేయచ్చు. నేను సగం పొట్టు కడిగేసి సగం పొట్టు ఉంచాను. ఇప్పుడు వాటర్ అంతా లేకుండా పప్పు మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 ఇంచుల వరకు అల్లం వేసుకొని మిక్సీ జార్లో బరకగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లాగా మనమేమి నీళ్ళు పోయకుండానే ఇట్లాగా పప్పు నానిన దాని మీదే ఇట్లా స్మూత్గా వచ్చేసింది కదా, ఇలా వచ్చేస్తుంది. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అనేది కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ బియ్యం పిండి, 2 ఉల్లిపాయలను బాగా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని పిండి మిశ్రమంలో వేసేసి బాగా కలుపుకోవాలండి. ప్రెస్ చేసుకుంటూ దమ్మించుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు మొత్తం లోపల వరకు గుల్లొస్తుంది. ముఖ్యంగా ఈ పెసర పునుగులు అనేవి చాలా స్మూత్గా గుల్లగా వస్తాయి, బాగుంటుంది. ఇట్లా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకున్నాక స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పునుగుల మిశ్రమాన్ని మనకు నచ్చిన షేప్స్లో వేసేసుకోవచ్చు. అదే గట్టిగా ఆడుకున్నాం అనుకోండి, గారెల్లాగా వేసుకోవచ్చు. కాస్త స్మూత్గానే వేసుకుంటే ఇట్లా పునుగులు అనేవి చాలా స్మూత్గా బాగుంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ అప్పటికప్పుడు పిల్లలకి ఇలా ఇంట్లో ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఎక్కువగా చేసి పెట్టారనుకోండి, చాలా హెల్దీ రెసిపీ. అన్ని పోషక విలువలు అనేవి అందరికీ అందుతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాంటి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. పెసలు అనగానే పెసరట్టు అనుకుంటారు కదా, కానీ ఇట్లాగా పచ్చ పెసలు వాటితో ఇలాగా దులు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. రెసిపీ ట్రై చేశాక మీకు వచ్చిన కామెంట్స్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు, అంత బాగుంటాయి. చేసిన మీకు కూడా మిగులుస్తారో లేదో మరి, అంత టేస్ట్ ఉంటాయి. ట్రై చేయండి మరి. ఇంకెందుకు ఆలస్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.